అందరికీ నమస్తే అండి. అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం. ఆయన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవల ఆ పార్టీ పదవికి అన్నిటికీ రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించారు. వి ద పీపుల్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ప్రారంభించి దాదాపుగా 36 గంటలు దాటింది, 40 గంటలు కావస్తోంది అనుకో ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి. సో ఇది తొలి 24 గంటల్లోనే 14 లక్షల మంది ఈ ఉద్యమంలో వాలంటీర్లుగా చేరారు. ఆ వెబ్సైట్ని విజిట్ చేసి 14 లక్షల మంది చేరారు. సో ఈ 14 లక్షల మంది ద్వారా ఇక్కడతో ఆగదు. ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు అయ్యేసరికి 1 కోటి మంది దాటొచ్చు. ఒక ప్రాంతీయంగా ఒక రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా కేవలం ఒక పిలుపు ద్వారా, ఒక వెబ్సైట్ ద్వారా లక్షలాది మందిని వాలంటీర్లుగా చేర్చుకోవడం అంటే ఒక అసాధారణ విషయం ఇది. సో ఇది అన్నామలైకి ఉన్న ప్రజాదరణ ఏ పార్టీది అనేదానికి ఇది సంకేతం. ఆ 14 లక్షల మందిలో, ప్రస్తుతానికి చేరిన 14 లక్షల మందిలో అరౌండ్ 80% తమిళే కావచ్చు, తమిళనాడు వాళ్ళే కావచ్చు. మిగిలిన వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అన్నామలై పాజిటివ్స్ ఏంటంటే అతని స్పీచే అతనికి ప్లస్ అండి. అతను మాట్లాడే విషయం చాలా సరళంగా, స్పష్టంగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు యువశక్తి, ఆయనకు యూత్లో క్రేజ్ ఎక్కువ. ఆయన కూడా మరీ ఏజ్ బార్ అయిన వ్యక్తి ఏమీ కాదు, అరౌండ్ 40s ఉంటారు. కాబట్టి యువతలో బలమైన ముద్ర వేయగల నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయనలో ఉన్నాయి. అలాగే ఐపీఎస్ అధికారిగా పనిచేశారు కాబట్టి సిస్టమ్ మీద ఆయనకు పట్టుంది. వ్యవస్థల పనితీరు అండ్ రాజకీయ పార్టీల పనితీరు, ప్రజా ఆలోచనలు ఎలా ఉంటాయి అనే ఈ రాజకీయ వ్యవహారాల మీద, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మీద ఆయనకు పూర్తి స్థాయిలో పట్టుంది, తెలుసు. అలాగే ఐపీఎస్ అధికారిగా ఆయనకు నిజాయితీపరుడనే ఒక ఇమేజ్ ఉంది. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆయన కర్ణాటకలో వివిధ హోదాల్లో ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. అలా పనిచేసే క్రమంలో ఆయనకు మంచి నిజాయితీపరుడు, ముక్కుసూటిగా వెళ్తారు, ఎంత ఒత్తిడి చేసినా లొంగరు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సో ఆ ఇమేజ్తోనే బీజేపీలో చేరారు. అక్కడ నుంచి పొలిటికల్ ఇమేజ్ డెవలప్ చేసుకున్నారు. అతనిలో ఉన్న పొలిటికల్ ఐడియాలజీ, అతని కమ్యూనికేషను, యూత్ పట్ల అతనుకున్న ఆదరణ, ఇదంతా కూడా బయటకు వచ్చాయి. సో దాంతో వ్యక్తిగత ఇమేజ్ ఉంది, పొలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, యూత్లో క్రేజ్ ఉంది, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చాయి. అయితే అదే సందర్భంలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆయన స్పీచ్లో కొన్ని పదాలు ఓవర్ అగ్రెసివ్గా ఉంటాయి, ఓవర్ థింకింగ్గా ఉంటాయి. ఇది అవసరం లేదేమో, అంటే మరీ ఘర్షణలకు దారితీసే విధంగా ఉంటాయి. సో అది కొంతవరకు తటస్థ ఓటర్లకు అది నచ్చదు. మేబీ యూత్కి కనెక్ట్ అవ్వచ్చు కాక, కానీ తటస్థులకు, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ వైఖరి నచ్చదు. అలాగే ఒక బీజేపీ ముద్ర ఆయన మీద ఉంది. తమిళనాడులో ఎంతసేపు ప్రాంతీయ పార్టీలనే ఆదరిస్తారు, కానీ ఆయన మీద బలమైన బీజేపీ ముద్ర ఉంది. ఈవెన్ ఇప్పుడు ఆయనకు సొంతంగా బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు కూడా తమిళనాడులో బీజేపీలో పనిచేసిన వివిధ విభాగాల నాయకులే అన్నామలైకి మద్దతు ఇస్తున్నారు, బీజేపీ నుంచి బయటకు వస్తున్నారు. తమిళనాడులో బీజేపీ సాధారణ కార్యకర్తలుగా ఉన్న కొద్దిమంది అన్నామలై గారికి మద్దతు ఇస్తున్నారు, వాలంటీర్లుగా చేరుతున్నారు. ఆయన వి ద పీపుల్కి తెర వెనుక ఒక 50 మంది నాయకులను తయారు చేశారు ఈ కోఆర్డినేషన్ పర్పస్. ఆ 50 మందిలో దాదాపుగా 40 మంది బీజేపీలో తనతో పాటు పనిచేసిన వాళ్ళే. సో ఇది అంటే బీజేపీ బలమైన ముద్ర ఆయన వెనక ఉంది అనేది వాస్తవం. అండ్ రజనీకాంత్ ఆలోచనలు, రజనీకాంత్ ఆశయాలు అండ్ ఆయన ఆశీస్సుల మేరకు ఈయన ఈ రాజకీయం చేస్తున్నారు. సో ఈయన రజనీకాంత్ని తరచూ కలుస్తున్నారు. ఆయన ద్వారా పొలిటికల్ ఐడియాలజీ బిల్డప్ చేసుకొని ఒక ఇమేజ్ నిర్మించుకొని పొలిటికల్గా కూడా రజనీకాంత్ మద్దతు తీసుకుంటున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. సో ఇలా రకరకాల పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయి. ఏది ఏమైనా మనం అప్పుడే తేల్చలేం. ఆయన పూర్తిగా రాజకీయ పార్టీ పెట్టలేదు కాబట్టి పార్టీ పెట్టాలి, ఆశయాలేంటి, సిద్ధాంతాలేంటి, కారణాలేంటి, ఇవన్నీ ప్రకటించాలి, జనంలోకి వెళ్ళాలి, ఇవన్నీ చూసిన తర్వాత చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి వ్యక్తిగతంగా మాత్రమే ఆయన పాజిటివ్స్, నెగిటివ్స్ మనం డిస్కస్ చేసాం. కానీ ఒకటి మాత్రం నిజం, దేశ రాజకీయాల్లో ఒక కొత్త సంచలనం, ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టక ముందే ఒక ఐడియాలజీని జనంలోకి తీసుకువెళ్ళడం, దానికి లక్షలాది మంది అతి తక్కువ సమయంలో మద్దతు పలకడం, అది 1 కోటి మందికి వరకు
వెళ్ళే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా దేశంలో ఒక కొత్త పొలిటికల్ సెన్సేషన్ అన్నామలై గారు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.